హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ టిఫిన్స్ అయ్యాయా? టీ తాగారా? ఇక్కడ వచ్చేసి నేను మా పాపకి మార్నింగ్ ఇది నిన్నటి బ్లాగ్ వీడియో అనమాట. మా పాప కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను మా పాప కోసం. మార్నింగ్ అంటేనే హడావుడి కదండి. ఉదయాన్నే లెగాలి, చెయ్యాలి, టిఫిన్స్, చట్నీలు, వంట, కర్రీసు, తను రెడీ చేయడం అంతా బిజీ అయిపోతుంది మార్నింగ్ అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వేస్తున్నాను. ఇందాక కలిపాను, ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వినాయకుళ్ళు పెట్టిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడం, గుడికి వెళ్ళడము, అక్కడ తినడము, రావడము, చక్కగా కడుపు నిండా తినటం. బొజ్జగనపయ్యే మనకి కడుపు నిండా ఆరగించండి అమ్మ, తినండి అమ్మ అని చెప్పేస్తున్నారు. తింటున్నాము. ఇంటికి వచ్చేసరికి అన్నము తినట్లేదు, అన్నం అంతా మిగిలిపోతుంది. అసలు మా బాబా అయితే దానికి 2 పీకన్నా 2 దెబ్బలు కొట్టన్నా దానికి పెరుగన్నం పెట్టడం అనమాట. అంతేగాని వేరేదైతే ఏం తినట్లేదండి. ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చి మా పాపని రెడీ చేస్తున్నాను. తను రెడీగా అమ్మానంటే ఒక పూటన్నా పడుతుందండి. అందుకని నేనే గబా అటు పని చేసుకోవడం, ఇటు వచ్చి తనకి జెల్ వేయటం, బొట్టు పెట్టడం అన్నీ చేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది. ఈవినింగ్ వచ్చిన తర్వాత తనకి ఏం చెప్పారు ఏంటి డైరీలో చూసి తనకి ఇది చదవాలి, ఇది రాయాలి అని చెప్తున్నానండి. లేకపోతే ఇది చెప్పకపోతే ఇది వదిలేసిద్ది, పైకి వెళ్ళి ఆడుకుంటుంది ఓనర్ వాళ్ళ పిల్లలతో, పై పిల్లలతో. ఇక అది అయిపోగానే మళ్ళీ వెంటనే గుడికి వెళ్తుంది. ఇక రెడీ అయ్యిద్ది, టక గుడికి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చాక నీరసం అయిపోద్ది. ఇక రాసుడు ఉండదు, ఏముండదు. ఇక అందుకే రాగానే ముందు ఇది వేసుకున్నాం అనుకోండి, ఈ పని ఇది రాసేసి తనకి తినిపించేసి వేస్తే ఒక పని అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి తనని చదవే అంటే నేను ఈరోజు తనకి ఒక ఫ్రాక్ కుట్టానండి, ఒక లాంగ్ ఫ్రాకు. ఆ మిషన్ అక్కడే పెట్టేశాను. ఇంకో 2 బ్లౌజులు కుట్టుకోవాల్సినవి ఉన్నాయి తనకు ఒక ఫ్రాక్ కుట్టాలని. తను ఆడ కూర్చొని నొక్కుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి తన స్కూల్లో యోగా చేయించారంటండి నిన్న, అది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మా వారు నిన్న ఉల్లిపాయలు తెచ్చారు, ఇంకా చదరలేదు అది. అందులో కూడా ఈయన పాత ఉల్లిపాయ దగ్గర కొత్త ఉల్లిపాయ తెచ్చారు, కొంచెం పండినీగినక ఉన్నాయి. చూసేసి మంచివి ఏవి చెడ్డవి ఏవి అని చూసేసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి సొరకాయ పులుసు పెడదామని సొరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. ఈ సాయంకాలం కర్రీస్ చేయాలన్నా కూడా తినేవాళ్ళు తక్కువైపోయారు. నేను సరిగ్గా తినట్లేదు, మా వారు ఒక్కళ్ళే తింటున్నారు. నేను గుడి దగ్గర పెడుతున్నారు, కడుపు నిండా తినేసి వస్తున్నా. మా పాపకి అక్కడ పెడుతున్నారు, ఆమె కడుపు నిండా తినేసి వస్తుంది. ఏదో తినలేదు అనుకోకుండా కొంచెం టచప్ పెరుగన్నమే అంతే. పెరుగన్నం కూడా వర్షం పడితే తినబుద్ధి కావట్లేదండి, ఎండుంటే తప్ప. అసలు నైట్ అయితే అసలే తినబుద్ధి కావట్లేదు. తినాలన్న పెద్ద బెజార్ అయిపోయింది వీటి గురించి. ఇక ఏముందిలేండి, ఇంక మండితో అయిపోతాయి. ఇక వండి నుంచి ఎవరి ఇంట్లో వాళ్ళు వండుకోవడం, కమ్మంగా తినడం. ఇక ఇక్కడ వచ్చేసి నేను సొరకాయ పులుసు పెడుతున్నానండి. ఈ సొరకాయ పులుసు నాకు అంతగా రాదు, కానీ ఈ మధ్య కాదు, మమ్మీ వాళ్ళు చేయడం చూసి, మా అత్తగారు వాళ్ళు చేయడం చూసి మా వారికి చాలా ఇష్టం సొరకాయ పులుసు. ఆయన గారి కోసమే నేను పెట్టాను అన్నమాట. చక్కని చాలా బాగా కుదిరింది సొరకాయ పులుసు, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. ఇది మా వారు మా పాప ఇద్దరు వెళ్ళి రాత్రి మా వెనక గల్లీలో వినాయకుడు తీస్తున్నారు. అక్కడ డీజే పెడితే చూడడానికని వెళ్ళారు. కానీ ఈ వినాయకుడు ఉంటారండి, అబ్బా సూపర్ అంటే సూపర్. అసలు చిన్నగానే ఉంటారు కానీ సిద్ధి గణపయ్య అని ఆ పేరు ఎలా వచ్చిందో కానీ శివుని రూపము వినాయకుడు, కానీ సూపర్ ఉంటుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుందండి ఈ వినాయకుడిని అయితే. నేను చూస్తాను, దాంట్లో ఫొటోస్ కూడా ఉన్నాయి కానీ సెండ్ చేయడం మర్చిపోయాను. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో వినాయకుడి దగ్గర భజన అనమాట. ఇది బొడ్రాయి సెంటర్ అంటారు. మా ఇంటికి కొంచెం ముందుకు ఉంటుంది బొడ్రాయి సెంటర్. ఇది బొడ్రాయి సెంటర్లో ఇక్కడ వినాయకుడి దగ్గర భజన పెట్టారనమాట, సాయిబాబా గారి భజన. ఆ సాయిబాబా గారి భజనకి వెళ్ళింది మా మమ్మీ. కొంచెం ఒక చిన్న క్లిప్ తీసి పెట్టింది నాకు, ఇది కూడా యాడ్ చేయమ్మా అని. ఇక్కడ ఊరి పెద్దలు అందరూ ఉంటారు. కానీ మా ఊళ్ళో కూడా వినాయక చవితి, దసరా చాలా అంటే చాలా బాగా చేస్తారు. దసరా పండగ స్టార్ట్ కాగానే దసరా వీడియోస్ పెడతామండి, అందరూ చూడండి. దసరా అంటే చాలా బాగా చేస్తారు. కొర్నవేలిలో ఒక దసరా అంటేనే ఒక ఫేమస్ అండి. ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందు గుళ్ళో పెట్టిన వినాయకుడు.
ఇది చాలా బాగుందండి ఈ వినాయకుడు కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు కంటి నిండా చూడాలనిపిస్తుంది ఈ వినాయకుడు కూడా. అయితే ఇక్కడ పిల్లలకి గేమ్స్ అలాంటివి ఏమీ లేవులే కానండి. ఇక్కడ భజన పెట్టుకున్నారు, ఇక్కడ భజన బృందం ఎక్కువ అనమాట. ఈ భజన చేస్తున్నారు, భజన చేస్తూ పాటలు పాడుతున్నారు అనమాట. మాకు కూడా అసలు వాళ్ళు పాడే పాటలు చాలా వినాలనిపించింది. కానీ అప్పటికే 9:30 అయిపోయింది. ఇక మా పాపను మళ్ళీ మార్నింగ్ స్కూల్కి పంపించాలి, లేగాలి.